రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగవంశ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో విశాఖ జిల్లా నాగవంశ సంఘం ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు మాట్లాడుతూ నాగవంశీయులకి అన్ని విధాలా సహకరించిన పార్టీలకే తమ మద్దతు తెలుపుతామన్నారు. 2019 నుంచి 2024 వరకు తమకు ఏ విధంగా సహకరించని పార్టీకి తమ మద్దతు ఉండదన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో నాగవంశీయులందరూ తమ యొక్క ఓటు హక్కుని విజ్ఞతతో ఆలోచించి సగర్భంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ద్వారా తమ యొక్క నాయకుడిని ఎంచుకోవచ్చని మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. నాగవంశం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితి దాపురించిందన్నారు. నాగవంశం కార్పొరేషన్ ఏర్పాటు వల్ల నాగవంశీయులకి ఇసుకంత మేలు కూడా జరగలేదని జనార్దన్ రావు అన్నారు. మీడియా సమావేశంలో నాగవంశ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీర్రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ రఘు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మకర వెంకట్రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి సూరిబాబు, చెల్లూరి రాము తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు నిరాదరణకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రిలీజ్ అయితే కేవలం ఒక 50,000 మంది కూడా ఇక్కడ ఉపాధి కల్పన లేదు. అంటే మిగతా 2,50,000 మంది వేరే ఊర్లోనో లేదంటే వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ తలుచుకుంటే సిగ్గుపడాల్సిన విషయం. గతంలో తటస్థ ఓటర్లకి అందరికీ ఒక విజ్ఞప్తి, మనందరం ఈ ఎన్నికల పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి. అంటే మనందరం కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఓటేసి తీరాలి. ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు డబ్బుతోటి మద్యంతోటి ఓటర్లని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు గురిచేసే నాయకులకి చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత 10 100 దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు. గత కొంతకాలం బట్టి చూస్తున్నాం. చేసుకుంటే ఇటువంటి పరిస్థితి మనకు రావని మా నమ్మకం. మరి ముఖ్యంగా నాగం సంక్షేమ సంఘం తరఫున తెలియజేసేది ఏంటంటే, మా సంఘానికి కానీ మా కులానికి కానీ తగినటువంటి గుర్తింపు ఇచ్చిన పార్టీలకే మనం సపోర్ట్ చేద్దాం అన్నదే మా ముఖ్య ఉద్దేశం. మాలాగే వెనకబడిన ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి, వాటికి కూడా సరైన గుర్తింపు లేదు. ఈ అన్ని కులాలకి గుర్తింపు ఇచ్చి అన్ని మతాలకి ఆదరించే పార్టీలు ఏమున్నాయో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయండి. మరి ముఖ్యంగా కొంతకాలం బట్టి చూస్తున్నటువంటి ఈ పాలనలో మనకి మెరుగైన పాలన కావాలనుకుంటే మీరు బాగా ఆలోచించి ఈ సందర్భంలోనే మనం మన హక్కును వినియోగించుకుంటే సరైన పార్టీని ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అన్నది మీకుగా గుర్తింపు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మరి ముఖ్యంగా మా నాగవంశం సంఘం తరఫున పార్టీలకి విన్నవించుకుని విన్నపం ఏంటంటే, గతంలో కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు, కొంతమంది ముఖ్యమంత్రులు మమ్మల్ని గుర్తించారు. కానీ ఈ మధ్యకాలంలో మాకు నిరాదరణకు గురయ్యాం. ఆ పార్టీలు ఏమో అన్నది మా కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు. బీసీలను ఆదరించే పార్టీ, బీసీలని దగ్గర చేర్చుకునే పార్టీలు ఏమన్నది అందరికీ తెలుసు. అయితే రేపు ఎలక్షన్ ఉంటుండగా ఈ రోజు మేము చెప్పకూడదు చెప్పడం లేదు, కానీ మాకు కొన్ని కార్పొరేట్ సీట్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించిన పార్టీలనే మేము ఆదరించాలనుకుంటున్నాం.